హాయ్ వెల్కమ్ టు ఎంప్రెస్ బ్యూటీ వరల్డ్ అండి. నేను మీ దిల్షా. మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన డాండ్రఫ్ గురించి, దాని తర్వాత పింపుల్స్ గురించి. అంటే ఒక డాండ్రఫ్తో మనకు వచ్చే ప్రాబ్లమ్స్ పింపుల్స్ కూడా. సో పింపుల్స్ వచ్చాక అవి మచ్చలు అయిపోతాయండి. అంటే బంగు మచ్చలు అంటాము, పిగ్మెంటేషన్స్. ఇవే కాకుండా స్కిన్ డిక్లరేషన్ ఉంటుంది. అంటే స్కిన్ మొత్తం అన్ఈవెన్గా అక్కడెక్కడ వైట్, అక్కడెక్కడ బ్లాక్గా ఉంటుంది. సో వీటన్నిటిని పిగ్మెంటేషన్ అంటామండి. పిగ్మెంటేషన్ ఇమీడియట్గా ఇన్స్టెంట్గా తగ్గిపోవాలి, తొందరగా తగ్గాలి అంటే తగ్గదండి. దానికి కొంచెం మెయింటెనెన్స్ ఉంటుంది. ఆ మెయింటెనెన్స్ మీరు చేసి ఈజీగా కొంచెం లైట్ చేసుకుంటూ ఉండొచ్చు. ఎందుకనంటే పిగ్మెంటేషన్ చాలా డీప్ లేయర్స్ వరకు ఉంటుంది. ఫస్ట్ మీరు చేయాల్సిన హోమ్ రెమెడీస్ వచ్చేసి సన్ ప్రొటెక్షన్ క్రీమ్స్ వాడడం, ఎస్పీఎఫ్ లైక్ మీకు ఏది సూటబుల్ ఉంటుందో ఆ ఎస్పీఎఫ్ వాడడము, ఫేస్కి క్లీనప్స్, ఫేషియల్స్ వల్ల ఏంటి అంటే అండి, పిగ్మెంటేషన్ అనేది మన ఫేస్లో మసాజ్ వల్ల కూడా కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో పిగ్మెంటేషన్ తగ్గాలి అనుకున్నప్పుడు కొంచెం హోమ్ రెమెడీస్తో పాటు మంత్లీ వన్స్ మీరు ఫేషియల్స్ అవి కూడా చేయించుకుంటూ ఉంటే మేము చేసే మసాజెస్ వల్ల మీకు ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఖచ్చితంగా బయటకు వెళ్ళినప్పుడు లేదా బీచ్ దగ్గరికి వెళ్ళినప్పుడు సో ఎస్పీఎఫ్ ఖచ్చితంగా వాడండి. నైట్ సిరమ్స్ ఉంటాయి, నైట్ సిరమ్స్ వాడండి. అండర్ డార్క్ సర్కిల్స్కి అయితే మీకు చాలా అంటే ఐ ప్యాడ్స్ దొరుకుతున్నాయండి ఇప్పుడు. అవి కూడా యూజ్ చేస్తే మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. ఇలాగే మీకు మోర్ వీడియోస్, మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.